పోయిన వీడియోలో 1000 ఓడలతో వెస్టర్న్ కంట్రీస్ పై భారత్ యుద్ధము అని చెప్పి మాట్లాడారు. కానీ ఇక్కడ మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఏమిటండి? రష్యన్ ఆయిల్స్. సో ఇవాళ ఈ వార్తను మీరు చూసారు అనుకోండి, అమెరికా వాడైతే రగిలిపోతున్నాడు. చైనా వాడికి ఇది ఎలా జరుగుతుంది, ఇది రష్యా వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, అసలు పుతిన్ గారు భారత్కి ఇచ్చిన అత్యుత్తమమైన బహుమతి ఇది అని చెప్పి మీకు టోటల్గా సోషల్ మీడియాలో, మీకు వార్తాపత్రికల్లో మీకు కథనాలు చూడండి. మీకు 2014లో వ్లాదిమిర్ పుతిన్ చైనాకు నేను S-400 ఇవ్వబోతున్నాను అని చెప్పారు. 2015లో ఈ వార్తలు కన్ఫామ్ అయ్యాయి. కాంట్రాక్ట్లో వీళ్ళు సంతకం పెట్టారు. S-400 అంటే ఏంటండి? మీకు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది మీకు ఈ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడా కూడా, అంటే ఒక 400 కిలోమీటర్ల దూరములో మీ శత్రువు యొక్క విమానము లేదా ఒక బాలిస్టిక్ మిజైల్, క్రూజ్ మిజైల్ లేదా ఒక డ్రోన్ మీ మీదికి వస్తుంది అనుకోండి, ఇక్కడ S-400 యొక్క సిస్టమ్స్ యాక్టివేట్ అయిపోతాయి. అంత పవర్ఫుల్ రేడార్స్ మీరు ఎక్కడా చూడరు ప్రపంచంలో. ఇమీడియట్గా అంటే మీ శత్రువు యొక్క వాహనము, యుద్ధ వాహనము మీ దాకా రాక్కర్లేదండి, మీ సరిహద్దుల్లోకి రాక్కర్లేదు. ఇదే నేరుగా వెళ్ళి మీకు అక్కడ దాన్ని న్యూట్రలైజ్ చేయగలదు, టార్గెట్ను ఛేదించగలదు. మీకు ఆకాశం మీద 30 కిలోమీటర్ల హైట్లో ఏ ఒక శత్రు వాహనం తిరిగినా ఇమీడియట్గా S-400 అలర్ట్ అయిపోతుంది. సో అలాంటి ఒక అత్యుత్తమమైన అస్త్రము అనకూడదు, బ్రహ్మాస్త్రము అనాలి. సో దీనిని వ్లాదిమిర్ పుతిన్ గారు చైనా వాడికి ఇచ్చారు. ఇచ్చిన తరువాత చూడండి, టర్కీ వాళ్ళు కూడా మాకు ఇది కావాలి అని చెప్పి, టర్కీ అంటే ఒక నాటో దేశం అండి. ఆ నాటో దేశము రష్యాతో వీళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసేది ఎప్పుడు జరిగింది? 2019లో. ఇమీడియట్గా అమెరికా వాళ్ళు టర్కీ మీద శాంక్షన్స్ విధించారు. నువ్వు రష్యా వాళ్ళ దగ్గర ఇలాంటి ఒక ఆయుధాన్ని కొన్నావు కాబట్టి నీ మీద శాంక్షన్స్ అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పారు. ఎలా చేస్తారు? కాడ్జా అంటారు, అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. మరి 2018లో భారత్ కూడా రష్యా వద్ద ఈ S-400 కొనాలి అని చెప్పి ఎంత ఏకంగా 38,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మనం సిద్ధపడ్డాం. సో ఇప్పుడు అమెరికా వాడు మన మీద కాడ్జా చట్టాన్ని వాడాలి అని అనుకున్నాడు. కుదురుతుందా అంటే ఇంపాసిబుల్ అన్నారు. భారత్తో ఇలాంటి ఆటలు మనం ఆడలేము, ఇలాంటి శాంక్షన్స్ వాళ్ళ మీద పనికిరాదు, మనమే నష్టపోతాము. ఎందుకు? భారత్ యొక్క డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అమెరికాలో విపరీతంగా ఉండడము, చాలా పెద్ద లెవెల్లో మనతో వాళ్ళు వ్యాపారం చేయడము, ఇదంతా మీరు గమనించారనుకోండి. భారత్కు రష్యాకు మధ్య ఉండే స్నేహము యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎవరూ కూడా కదపలేరు, కట్ చేయలేరు, బ్రేక్ డౌన్ చెయ్యలేరు. కాబట్టి ఇలాగ విడిచిపెడదామని చెప్పి అమెరికా వాడు కూడా అనుకున్నాడు. అంటే వాడికి ఒక జ్ఞానోదయం కలిగింది. ఇవాళ రష్యా వాళ్ళు ఒక చాలా పెద్ద యుద్ధములో ఉన్నారు. మనకు ఆల్రెడీ 3 బ్యాటరీస్ని వాళ్ళు పంపించారండి. అంటే బ్యాటరీ అంటే S-400. ఒక దానిని తీసుకువెళ్ళి మనం రాజస్థాన్ దగ్గర, అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో డిప్లాయ్ చేసి ఉంచాం. పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా తేడాగా కనిపిస్తే S-400 యాక్టివేట్ అయిపోతుంది. ఈ ఒక్క అస్త్రము చాలండి 36 టార్గెట్స్ని అట్ ఏ టైం ఛేదించగలదు. అలాంటి ఒక అద్భుతము S-400. ఇంకొక దాన్ని తీసుకువెళ్ళి పంజాబ్ దగ్గర ఉంచాం. పంజాబ్ అన్నప్పుడు కూడా పాకిస్తానే. 3వ అస్త్రం, 3వ బ్యాటరీ ఎక్కడ? సిలిగురి కారిడార్ అంటారు, అంటే డైరెక్ట్గా చైనాను కౌంటర్ చేయడానికి అక్కడ పెట్టాం. మరి లడాక్ పరిస్థితి ఏంటండి? ఆటోమేటిక్గా మనకి డౌట్ వస్తుంది. అంటే పంజాబ్ నుంచి, రాజస్థాన్ నుంచి S-400ని ఇమీడియట్గా మనము లడాక్ దాకా కూడా తీసుకువెళ్ళగలము. వితిన్ అవర్స్ ఈ పని మనం చేయగలము. కాబట్టి ఒక సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్లో వీటిని డిప్లాయ్ చేయడం వలన 2 బ్యాటరీస్ కూడా ఎప్పుడు అక్కడ రాజస్థాన్, పంజాబ్ దగ్గర అలర్ట్గా ఉంటాయని చెప్పి మనము ఒక డిసిషన్ తీసుకున్నాము. ఇది స్ట్రాటజికలీ లొకేటెడ్ ప్లేసెస్ కాబట్టి వరీ లేదు. ఇంకొక 2 బ్యాటరీస్ భారత్లోకి రావాలి. వస్తే డైరెక్ట్గా లడాక్ వద్దే ఇంకొక దాన్ని అరుణాచల్ ప్రదేశ్ వద్ద మనం పెడతాం. సో టోటల్గా ఇండియన్ సరిహద్దులు LAC వద్ద, LOC వద్ద మీకు S-400ని మనము డిప్లాయ్ చేసేస్తాము. టోటల్గా మనము మన సెక్యూరిటీ చూసుకుంటాం. కానీ చూడండి వార్త ఎలా ఉంది అంటే, రష్యా వాళ్ళు చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు.
రేపు ఇంకా పెద్ద యుద్ధాలు చెయ్యబోతున్నారేమో, నాకైతే అలాగే అనిపిస్తుంది. అప్పుడు భారత్ పరిస్థితి ఏంటి? మనము హైయెస్ట్ లెవెల్లో ఈ ఎక్విప్మెంట్ కొనడానికి సిద్ధపడిపోయి ఉన్నాం. ఇంకా 2 బ్యాటరీస్ మనకి రావాలి. దాంతో రష్యా వాళ్ళ వైపు నుంచి వచ్చిన ప్రపోజల్ ఏంటంటే, ఇండియన్ నేవీకి కావలసిన అస్త్రశస్త్రాలు, ఆ టెక్నాలజీ అంటే ముఖ్యంగా బ్రహ్మోస్కి సంబంధించిన టెక్నాలజీ మేము మీకు ఇస్తున్నాము కదా, మనము ఒక జాయింట్ వెంచర్ అనేది చేస్తున్నాం కదా, అలాగే సుఖాయ్ విమానాల యొక్క మెయింటెనెన్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు చూస్తున్నారు కదా, మీరు S-400 అనబడే ఈ బ్రహ్మాస్త్రాన్ని మీరు భారత్లోనే మెయింటైన్ చేయండి. వాటికి సంబంధించిన కాంపోనెంట్స్, సిస్టమ్స్, టెక్నాలజీ అంతా మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు భారత్లోనే S-400ని తయారు చెయ్యండి. అంటే ఇది ఎలాంటి ఒక వార్త అంటే, చైనా వాడి దగ్గర బ్రహ్మోస్ ఉండడమే గొప్ప అనుకుంటున్నాడు. టర్కీ వాడు పదే పదే ఏమంటాడు, నా దగ్గర S-400 ఉంది, మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఇక్కడ ఏం జరుగుతుందండి? డైరెక్ట్గా S-400 మనము మన దేశములోనే తయారు చేయబోతున్నాం. రష్యా వాళ్ళు అక్కడ లైసెన్స్ ఇచ్చారు, మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. 2026 నుంచి మీకు బ్రహ్మోస్కి సంబంధించిన ప్రతి ఒక్క పరికరము ఇండియాలోనే తయారవుతుంది. ఇది ఒక జాయింట్ వెంచర్, ఇండియాలో ఉండే ఒక మేజర్ కంపెనీతో మేము ఇలాగ టైఅప్ పెట్టుకుంటున్నాము. ఎలాగైతే బ్రహ్మోస్ని తయారు చేస్తున్నామో S-400ని కూడా అలాగే చెయ్యబోతున్నామని చెప్పి రష్యాకు సంబంధించిన స్పుత్నిక్ అనబడే పత్రికలో ఇలాంటి ఒక కథనము వచ్చినప్పుడు, మెయింటెనెన్స్ అన్నారు, కాంపోనెంట్స్ అన్నారు, టోటల్ సిస్టమ్స్ అని చెప్తున్నారు. సో ఇదేం మామూలు వార్త కాదండి. అంటే ఇండియాకు వాళ్ళు ఇచ్చిన ఈ ప్రయారిటీని మీరు గమనించాలి. చైనా వాడు అక్కడ లేడు, టర్కీ వాడు లేడు, అల్జీరియా వాళ్ళు ఎవరు కూడా లేరు. S-400 వీళ్ళందరికీ కూడా రష్యా వాళ్ళు అమ్మారు. కానీ ఇండియాతో అన్నప్పుడు ఆ ప్రయారిటీని చూశారనుకోండి, ఇది ఒక చైనాకో అమెరికాకో ఎలాంటి ఒక షాకింగ్ వార్త అంటే, S-400 మీ దగ్గర ఉంటే మీరు యుద్ధాన్ని గెలిచేస్తారు అనే పర్సెప్షన్. చైనా వాడికి భారత్ మధ్య యుద్ధము వచ్చింది, ఇద్దరి దగ్గర కూడా S-400 ఉంది. అలాంటప్పుడు మనకు ఎన్ని ఆయుధాలు కావాలంటే టకా టకా డే అండ్ నైట్ మీరు కలిసి మీరు S-400లు తయారు చేశారు. ఒక 10 బ్యాటరీలు తయారు చేశారు అనుకోండి, ఈ చైనానో పాకిస్తానో మనతో నిలబడగలరా? వీళ్ళు వెళ్ళి రష్యాను ప్రశ్నించగలరా? ఎందుకు వాళ్ళకి ఇలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశావు, ఎందుకు ఈ కాంపోనెంట్స్కి లైసెన్స్ ఇచ్చావు, వాళ్ళు చూడు మా మీద ఇలా విరుచుకు పడుతున్నారని చెప్పి చైనా వాడు వెళ్ళి రష్యాను అడగగలడా? అంటే చైనాతో మాకు లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నారు, మరి భారత్తో ఈ ఫ్రెండ్షిప్ని మీరు ఏమంటారు? అంటే అమెరికా వాడు శాంక్షన్స్ విధించాలని అనుకున్నా కూడా మనము ఎక్కడా లెక్క చేయలేదు కదా. పుతిన్ గారు అదే మాట్లాడుతున్నారు. భారత్ ఎప్పుడూ కూడా అమెరికా బెదిరింపులను చూసి భయపడనే లేదు, మాతోనే ఉన్నారు. ఎస్ జయశంకర్ గారు ఇదే మాట్లాడుతున్నారు. అమెరికా ఎప్పుడైతే మమ్మల్ని ఏమార్చాలనుకున్నారో, మమ్మల్ని డిచ్ చేయాలనుకున్నారో, అవసరము అన్నప్పుడు మా నుంచి దూరంగా పరిగెత్తారు. అదే రష్యాను చూసినప్పుడు వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ మాట ఒక్కసారి అన్నారు అంటే వాళ్ళు మాతోనే ఉండి ఎన్నో సమయాల్లో మమ్మల్ని రక్షించిన గొప్ప దేశము. ఆ దేశముతో మేము శత్రుత్వం పెట్టుకోలేము, ఆ దేశం నుంచి మేము దూరము కాలేము, ఏం జరిగినా సరే రష్యా మా ఆప్త మిత్రుడని చెప్పి జయశంకర్ గారు మాస్కోలో రెడ్ స్క్వేర్ దగ్గర ఆయన ఇలాంటి ఒక ప్రకటన చేసినప్పుడు, మీకు వాళ్ళ దగ్గర ఉండే మీకు ఇంత గొప్ప టెక్నాలజీని మేము భారత్కి ఇచ్చేస్తామండి, టోటల్గా ఇవ్వగలమండి, ట్రాన్స్ఫర్ చేస్తామండి అంటే దీన్నే మామూలుగా తీసుకోకూడదు. మరి రష్యా వాళ్ళు భారత్కి ఇచ్చిన అత్యుత్తమమైన బహుమతిగా S-400ని మీరు భావిస్తున్నారా? మీకు అలా అనిపిస్తే కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.